కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్కు ఛాన్స్, సభ్యుల మార్పులు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు అంటూ చూస్తారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అనేటువంటి విషయంలో మనం చూస్తా ఉన్నాం. సో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వారి కోసం ఈరోజు దరఖాస్తు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇక గతంలో గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే విషయం అందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. సో దానికి సంబంధించి దయచేసి ఎవరైతే అర్హులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ ఈరోజు కోరుతా ఉంది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రేషన్ కార్డులు పొందడానికి మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.